వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. సిద్ధి వినాయక వస్త్ర దుకాణంగా గుర్తించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. రెడ్డి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఇది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం. అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలు ఆర్పడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎంతవరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు? పలు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేయడం జరుగుతోంది. సిద్ధి వినాయక వస్త్ర దుకాణంగా ఐడెంటిఫై చేశారు. ఈ రాజేంద్ర నగర్ లోని సిద్ధి వినాయక వస్త్ర దుకాణం కొంత అక్కడ ఫేమస్ గానే ఉంటుంది. పలువురు కస్టమర్లు వచ్చి ఇక్కడికి రెగ్యులర్ గానే షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఊహించని విధంగా ప్రస్తుతం అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది అనేది ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరి ఇంతకు అసలు షార్ట్ సర్క్యూట్ ద్వారానే ప్రమాదం జరిగిందా, లేకపోతే మరి ఏ ఇతర కారణం ద్వారా ప్రమాదం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఇటువంటి ప్రాణ నష్టం అనేది అంటే లోపల ఎవరు కస్టమర్లు కానీ లేకపోతే పనిచేసే వారు కానీ లేకపోవడం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అయితే భారీ ఆస్తి నష్టం జరిగినట్లు మనకు తెలుస్తోంది. సో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత అసలు ఎలా జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్ల ద్వారా కావచ్చు, లేకపోతే అసలు లోపల జరిగినటువంటి యొక్క మంటల యొక్క పరిస్థితిని బట్టి ఏ రకంగా యొక్క అగ్ని ప్రమాదం అనేది జరిగిందనేది అధికారులు స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంది. రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.